గొప్పవారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థ స్థాపించిన యువజన సంస్థ స్థాపించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. అంతేకాక ఈ రోజుకి 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. వీళ్ళు ఇంతవరకు కూడా పేరులోనే ఉంది యువ స్పందన సంస్థ అంటే యువకులు స్పందించడం అని. ఓన్లీ యువకులు స్పందించండి అని వేరే వాళ్ళు చెప్పే కంటే కూడా వాళ్ళు ఫస్ట్ స్పందించి అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచి ఇప్పటికీ యువకులు అంటే ఏమి నిరుద్యోగులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అంతేకాకుండా పత్తికొండలో ఏ సమస్య ఉన్నా మేమున్నామంటూ వాళ్ళు ఎన్నో రకాలుగా అందరికీ అయితే ప్రోత్సాహకరంగా ఉండే కార్యక్రమాలు అయితే ఎన్నో చేపట్టారు. ఇలాగే వారు ఇంకా ముందుకు కూడా మరెన్నో కార్యక్రమాలను చేసి మంచి పేరు తీసుకొని విజయం సాధించాలని సంస్థలోని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు చెప్తూ అందరికీ ఆశీర్వాదాలు చెప్తున్నా. ఇంకా ఇక్కడికి వచ్చిన ముగ్గుల పోటీ అయితే అందరూ చాలా బాగా వేశారండి. ఒకరికంటే ఒకరు పోటీ పడి మరి వేశారు. కానీ అన్ని కన్సిడర్ చేస్తే ఒక హాఫ్ మార్క్ అటో ఇటో అయి ఉంటుంది అంతే తప్ప ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ తీసుకోవడానికి అర్హత అయితే ఉంది. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువ మహిళలే వచ్చినారు. సో మహిళలు ఏదైనా సరే ఫస్ట్ మనమైతే రిస్క్ తీసుకోవాలండి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అనేది వస్తుంది అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. సో తన బాటలో మనం కూడా మనం ఏం చేయగలంలే, ఆడపిల్లలు తక్కువ కదా అని మాత్రం ఎవ్వరూ అనుకోకూడదు. ఎందుకంటే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకునే అవకాశాలు ఈరోజు అయితే వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా కష్టపడి మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ అవకాశాన్ని నుంచి నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.